ఈరోజు తెలంగాణ సమాజం తలదించుకునే విధంగా భయంకరమైన సంఘటన బయటికి రావడం జరిగింది. చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా. ఈ రాజకీయ నాయకులు, ఈ కుల వివక్ష, ఈ రెడ్డి పాలన, గడిల పాలన అయిపోయింది. ఇప్పుడు రెడ్డి పాలన స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఒక 2 నెలల పసిపిల్లని కాళ్ళుతోని తన్నంత కళ్ళు నెత్తికెక్కిన వీళ్ళకు బల్పెక్కిందంటే ఏ విధంగా చూడొచ్చు ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు మీ చుట్టాలంట, మీ చుట్టాలు మిమ్మల్ని చూసుకొని విర్రవేగుతా ఉన్నారు. మీ పాలన ఇంత ఉద్దారకంగా ఉన్నది. మీ పాలన మన ఇంట్లో పండగ చేస్తే సాకలోడు కావాలి, పెద్ద మనిషి అయితే సాకలోడు కావాలి, పెళ్లిళ్ళు చేస్తే సాకలోడు కావాలి, సస్తే సాకలోడు కావాలి. ఈరోజు సాకలోళ్ళు నీకు అంత చీపుగా అనిపించారు. ఈ రెడ్డి ఏందో, ఈ రెడ్డి బల్పులు ఏందో అర్థమైతలేవు. మరి ఎన్ని రోజులు ఉంటుందా మీ పాలన? తింపి కొడితే ఇంకో 2 సంవత్సరాలు తర్వాత కట్టలు కడతారు మీరు. సాకలి సామాజిక వర్గానికి సంబంధించిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, లా అని మాట్లాడొచ్చు, ముండా అని మాట్లాడొచ్చు. కానీ ఒక గ్రూప్ లో ఓ వాయిస్ మెసేజ్ పెట్టంగానే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మండింది. ఇంత వాయిస్ మెసేజ్ పెట్టగానే అందరు ఫోన్లు చేసి పిలిపించుకొని కొబ్బరికాయలు ఎన్ని అవుతుంటాయో అందులోకి తీసుకొని ఒక 3 గంటలు చిత్రహింసలు పెట్టిరు. ఆయన పిచ్చి కుక్కను కొట్టినట్టే 3 గంటలు అంటే ఆలోచించండి. మీకు అంత బల్పు ఎందుకు, అంత అహంకారం ఎందుకు? అంటే రెడ్డిలనా ఏం బొగులు మీకే దిగొచ్చిన 60 మీరు కాళ్ళ మీద బతిమలాడుతా ఉంటే ఇనకపోతే చంటి పిల్లుంది అట్లనన్నా వదిలేస్తారేమో, ఊళ్ళకే వెళ్ళిపోతామని కూడా చెప్పిరంట వాళ్ళు. బిడ్డ ఇంత కనికరం లేదంటే మీ రెడ్డి పాలన నడుస్తుంది అనుకుంటున్నారా? మీ అయ్యా జాగిరి అనుకుంటున్నారా? మన చంపేస్తారేమన్న భయంతో ఆ సంటి పిల్లని తీసుకెళ్లి కాళ్ళ కడేసిరు. ఎంత అహంకారం లేకపోతే 2 నెలల పసికందు కాలుతో తన్నాలనిపించింది ఆయనకి. చీరి చింతగడ్డటం లేక ఇలా బల్పులు ఇవి అని. మీ అయ్యే జాగిరా లేకపోతే మీరు ఏమైనా అన్నం పెడుతురా? సాకలకు మీరు ఏమైనా అన్నం పెడుతున్నారా? ఒకప్పుడు నడిచిందేమో బానిస బతుకులు, చీరతారు ఇప్పుడు సాకల సామాజిక వర్గం. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. అండ్ ఈరోజు ఏదైతే కొమ్మెర మల్లన్న స్వామి టెంపుల్ జాతరలో ఏదైతే సంఘటన జరిగిందో నాగర్ కర్నూలు జిల్లాలో, ఆ సంఘటన గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తెలంగాణ సమాజం తలదించుకునే విధంగా భయంకరమైన సంఘటన బయటికి రావడం జరిగింది. ఇది ఏ విధంగా చూడొచ్చు అంటే ఒకసారి ఆలోచించండి. అంటే మదం ఎక్కి కళ్ళు నెత్తికెక్కితే మనుషుల విధానం ఏ విధంగా ఉంటుందో ఈ సంఘటన చూస్తే ఆ విధంగానే ఉంటుంది. మనుషుల కావురాలు, బలుపులు, అంటే కుల వివక్ష అనుకోవచ్చు, ఇంకో విధంగా కూడా ఆలోచించవచ్చు. ఒకటొకటి చెప్తా ఉంటా ఏం జరిగింది అసలు ఫస్ట్ నుంచి అనేది. అంటే ఇన్స్టాలో కొంతమంది కొన్ని తెలిసి తెలియక కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మనం అక్కడికి వెళ్ళడం జరిగింది. వాస్తవాలు ఏం జరిగినాయో పూసగుచ్చినట్టు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక విషయం చెప్తా ఇక్కడ. ఎవరి గురించి అంటే ఈ సాకల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉంటాయంటే, మన ఇంట్లో పెద్ద మనిషి అయితే వాళ్ళే బట్టలు ఉతకాలి, పెళ్లిళ్ళు అయితే వాళ్ళే బట్టలు ఉతకాలి, ఎవడన్నా జస్తే వాళ్ళే బట్టలు ఉతకాలి. ప్రతిదానికి వాళ్ళ అవసరం మనకుంది. ఈరోజు కొమ్మెర మల్లన్న స్వామి జాతర ఏదైతే ఉందో ఈ జాతరలో మీకు ఫస్ట్ నుంచి ఒక విధానం అయితే చెప్పుకుంటూ వస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ జాతరలకు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం పోయారు. ఎవ్రీ ఇయర్ ఎట్లయితే ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది అక్కడ నాగర్ కర్నూలులో. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఆడ టోకన్ సిస్టమా ఇంకోటి ఉంటేనా ఎవరైనా సరే అరే ఆడ డబ్బులు కట్టాలన్న ఆలోచన ఉంటుంది. ఇది పక్కన పెడితే ఈ రాజకీయ నాయకులు, ఈ కుల వివక్ష, ఈ రెడ్డి పాలన, గడిల పాలన అయిపోయింది. ఇప్పుడు రెడ్డి పాలన స్టార్ట్ అయింది అనుకోవచ్చు. వీళ్ళ అహంకారం, వీళ్ళ బలుపు మరి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఒక 2 నెలల పసిపిల్లని కాళ్ళుతోని తన్నంత కళ్ళు నెత్తికెక్కిన వీళ్ళకు బల్పెక్కిందంటే ఏ విధంగా చూడొచ్చు ఆలోచించండి. రెడ్డి అహంకారం కావచ్చు, ఇక రెడ్డి అహంకారం అని అనాల. బగ్గ బల్సి పాలన జనాలు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు ఈ గతి పట్టింది రేవంత్ రెడ్డి గారు. మీ చుట్టాలంట, మీ చుట్టాలు మిమ్మల్ని చూసుకొని విర్రవేగుతా ఉన్నారు. మీ పాలన ఇంత ఉద్దారకంగా ఉన్నది. మీ పాలన సిగ్గుపడాలి కొంచెం అన్న. ఈ సంఘటన చూసిన తర్వాత సిగ్గుపడాలి మీరు. ఇప్పటి వరకు మీ ప్రభుత్వ నాయకులు కావచ్చు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా రాలే అక్కడికి. కనీసం ఏం జరిగిందో అడిగే స్థితిలో కూడా లేరు. అంత కళ్ళు నెతికెక్కిపోయినాయి అనుకోవచ్చు. జనాలు మిమ్మల్ని నమ్మి గద్దె ఎక్కిస్తే ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన సిగ్గుపడాల్సిన పరిస్థితికి వచ్చింది అనుకోవచ్చు. తర్వాత ఏం జరిగింది, ఎవ్రీ ఇయర్ వీళ్ళు వెళ్తా ఉంటారు కాబట్టి వీళ్ళ ఎవరైతే ఈవిడ ఉన్నదో వీళ్ళ మర్దలు, వీళ్ళ ఇంకో మర్దలు, వీళ్ళ అత్త, వీళ్ళందరూ దర్శనానికి బయలుదేరడం జరిగింది. ఫస్ట్ ఏం చెప్పారు? ఫస్ట్ కొబ్బరికాయ కడ గొడవ వచ్చింది, ఇది కులాల వివక్ష కాదు అని చెప్పారు. ఇప్పటికి కూడా నేను ఏం చెప్తా ఉంటానంటే ఇది కులాల వివక్ష అయితే కాదు, కులాన్ని అడ్డం పెట్టుకుని అయితే కాదు. వీళ్ళది లవ్ మ్యారేజ్.
ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ఫాదరు ఆయన ఒక సాకలి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఈ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి. అంటే సాకలోళ్ళు అంటే అంత అలసగా అనిపిస్తా ఉన్నారు రెడ్డిలకు, అంత బల్పేకి కొట్టుకుంటారు అనుకోవచ్చా? ఇది మదం అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు? నీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, నువ్వు తన్నేటప్పుడు తెలియదా ఆ పిల్లని ఆ చిన్న పాపను తన్నేటప్పుడు నీ ఇంట్లో పిల్లలు గుర్తురాలే? తూకరామరెడ్డి అంటాడు, తూకరామరెడ్డి తునకల రెడ్డి అర్థమే కావట్లేదు. ఈ రెడ్డి ఏందో ఈ రెడ్డి బల్పులు ఏందో అర్థమైతలేవు. మరి ఎన్ని రోజులు ఉంటుందా మీ పాలన? తింపి కొడితే ఇంకో 2 సంవత్సరాలు తర్వాత కట్టలు కడతారు మీరు. పాలన మీ చేతిలో అధికారం ఉందనే కదా ఇంత బల్పు మీది. వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ నుంచి ఏం జరిగింది చెప్పుకొస్తా. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఎప్పుడు లేదాడ 100 రూపాయలు అడిగారు. 100 రూపాయలు అడిగేసరికి ఈ అమ్మాయి వాళ్ళ మేనత్త ఏం చేసింది, చిన్న పాప వాళ్ళ మేనత్త, సరే మేము 100 రూపాయలు ఇస్తాము, మాకు స్లిప్ ఇవ్వండి అన్నారు. అది కరెక్టే, ఎందుకంటే ఏ డబ్బు అయినా ఏదైనా సరే గుడికి చెందాలి, గుడికి సంబంధించిన దానికి చెందాలి కాబట్టి వాళ్ళు అడగడంలో తప్పే లేదు. అక్కడ ఈ కళ్ళు నెత్తికే వాళ్ళకి ఏమైపోయిందంటే నువ్వు మమ్మల్ని అడుగుతావే లానా బిడ్డ, నువ్వు ఎవతివే, ఆ కొంచెం ఇంకా బూతులు ఇక చెప్పలేము. ఇక ఆ విధమైన మాటలు మాట్లాడి ఆడపిల్లల మీద చెయ్యేసి తోసేసి గొడవడ్డ తర్వాత వీళ్ళు బయటకు రావడం జరిగింది. వీళ్ళని పక్కకు దోసేసారు, ఇక లైన్లకి దర్శనానికి పోనీయకుండా పక్కకు దోసేసారు. పక్కకు దోసేసిన తర్వాత ఇక తమ్మునికి ఇట్లా జరిగింది గొడవ, ఇట్లా ఏంది అని అనగానే ఆ బ్రదర్ ఏం చేసిండు, ఏదైతే ఆ విలేజ్ ఉన్నదో ఆ విలేజ్ గ్రూప్లో మీ ఫ్యామిలీలను ఈ విధంగా అంటే ఊరుకుంటారా అనే విధంగా ఒక ఆడియో చేసిండు మనోడు. అక్కడ మండింది ఈ కొడుకులకి. ఇక కొడుకులనే మాట్లాడతాం. వీళ్ళు వేరే ఆడపిల్లల్ని సాకలి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, లా అని మాట్లాడొచ్చు, ముండా అని మాట్లాడొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. కానీ ఒక గ్రూప్లో ఓ వాయిస్ మెసేజ్ పెట్టంగానే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన లుచ్చగాళ్ళకి మండింది. ఇక్కడ మండి అందరికి ఫోన్లు చేసి గుడి దగ్గరికి పిలిపించారంట. వీళ్ళ దౌర్ధర్యం ఏంటంటే ఆడ గుడి దగ్గర కొబ్బరికాయలు వీళ్ళే, పువ్వులు వీళ్ళే, వీళ్ళు అయ్యే జాగిర అన్నట్టుగా, వీళ్ళు అయ్యే గుట్ట కట్టిస్తే ఆ గుట్టన జాతర జరుగుతున్నట్టుగా మొత్తం వీళ్ళే దందాలు. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది అక్కడ కొమ్మెరమల్లన్న జాతర, చాలా ఏళ్ల నుంచి చాలా ఘనంగా జరుగుతూ ఉంటుందంట అక్కడ. మరి ఎప్పుడు లేదు ఇప్పుడే 100 రూపాయలు టికెట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ టికెట్ పెట్టిన మీరు మరి టోకెన్ ఎందుకు ఇవ్వట్లేదు? అంటే దోసుక తింటురా జనాల దగ్గర సొమ్ము. ఇంకో విషయం ఏంటంటే అక్కడికి దగ్గర ఒక 30-40 ఊర్ల జనాలు వస్తారంట. మరి ఈ బిడ్డ, ఈ ఆడబిడ్డ మీ ఊరికి సంబంధించినవే కదా, నీ ఇంట్లో బట్టలు ఉతుకునే అమ్మాయే కదా, కళ్ళు కనిపించలేదా? అరే మాది ఏదున్నా పనులు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళ హస్బెండ్ కూడా ఎవరైతే తూకారం రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తే. ఇంత వాయిస్ మెసేజ్ పెట్టగానే అందరు ఫోన్లు చేసి పిలిపించుకొని మళ్ళీ అడుగుదామని మనోడు పోతే ఆడికి పిలిపించుకొని ఆ కొబ్బరికాయలు ఎన్నైతే ఉంటాయో అందులో తీసుకొని ఒక 3 గంటలు చిత్రహింసలు పెట్టిరు. ఆయన పిచ్చి కుక్కను కొట్టినట్టే 3 గంటలు. అంటే ఆలోచించండి, అంటే వీళ్ళకి ఎంత అహంకారం ఉంది, ఎంత బలుపు. ఒకసారి ఆ వీడియో ఉందా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా ఒకసారి. మృగాల కడుపుకు అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా. ఇగో ఈమె మేనత్త, ఈమె వాళ్ళ నానమ్మ, చనిపోయిన అమ్మాయి వాళ్ళ నానమ్మ. చూసిరు కదా ఏ విధమైన కొబ్బరికాయల దాంట్లో తీసుకెళ్ళి వీళ్ళు అయ్యా జాగిర అన్నట్టు కొడతా ఉంటే ఈవే వీళ్ళు వదిలే ఎవరైతే కొడతా ఉన్నారో ఆ పాప వాళ్ళ తండ్రిని, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, ఈమె వీళ్ళు పోయి బతిమలాడుతూ ఉంటే కూడా వదిలిపెట్టాలి. వీళ్ళ బల్బ్ అంతగానం ఉంది. వీళ్ళు అంటే సాకలోళ్ళు అంటే అంత అలసుగా కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు బీసీలు అంటే ఒక చీమే తీరుగా అయిపోయింది వీళ్ళకి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బతిమలాడి తీసుకుపోయిన తర్వాత లోపలికి నమ్మించి లోపలికి తీసుకొని కొట్టినారు. పిచ్చోడిని కొట్టినట్టు కొట్టారు. మొత్తం పెదవులు పన్ను ఇరిగిపోయింది ఏడికాడికి. మీకు అంత బల్బ్ ఎందుకు, అంత అహంకారం ఎందుకు? అంటే రెడ్డిలేనా? ఏం మొగులు మీకే దిగొచ్చిన అరవా? మీరు మొగులు మీకే ఏమైనా ఊడిపడరా అంటున్నా. రెడ్డిలు అయితే కాళ్ళ మీద పడి అప్పటికి చాలాసేపు బతిమలాడితే కూడా ఈ తూకారం రెడ్డి అనే ఎవడైతే ఉన్నాడో సర్పంచ్ అంట, ఆయన మామ అవుతాడో బావ అవుతాడో ఏదో అయితే, మామ ఇట్లా కాదే కొంచెం అర్థం చేసుకోరే, మొన్ననే బిడ్డ పుట్టిందే, బాలంతుంది, చిన్న చంటి పిల్లి ఉందని చెప్తే కూడా మరి సర్పంచ్గా ఓట్లు అడుక్కున్నప్పుడు లేదా సిగ్గుశరం లేదా? ఓట్లు ఏ ముఖం పెట్టుకొని రేపు పొద్దున పోయి ఓట్లు అడుగుతారు మీరు? ఈ రోజు ఈ వీడియోలు పెట్టుకొని ట్రోల్ చేసుకోరు కాంగ్రెస్ వాళ్ళు. ముఖాలు ఎడ పెట్టుకోవాలో కూడా అర్థమైతలేదు వీళ్ళకి. ఒక్క కుక్క కూడా అడిగి రాలేడికి కనీసం ఏం జరిగిందని అడిగే నాదులు లేడా? ఇంకా మీ చూపించే బల్బ్కి ఇంకా మళ్ళీ వస్తారు మీరు, మీకు ఓట్లేస్తారు అనుకుంటారా? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో? మళ్ళీ నీ దగ్గర పని చేసినోడే గుర్తురాలే,
ఓ సంటి పిల్లి ఉంది, కాళ్ళ మీద పడి బతిమలాడుతూ ఉంటే ఇనకపోతే చంటి పిల్లుంది అట్లనన్నా వదిలేస్తారేమో, నా హస్బెండ్ అట్లనన్నా వదిలేస్తారేమో, చంపేసేటట్టున్నారు, ఊళ్ళకే వెళ్ళిపోతామని కూడా చెప్పారంట వాళ్ళు. బిడ్డ ఇంత కనికరం లేదంటే మీ రెడ్డి పాలన నడుస్తుంది అనుకుంటున్నారా? మీ అయ్యా జాగిరి అనుకుంటున్నారా ఏమన్నా? ఈరోజు ప్రతి ఒక్కరు ఈ విషయం మీద తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉన్నారు. మీ పాలన, మీ కథలు, మీ రెడ్డి బల్పు అయిన తర్వాత పోయి కాలు మొక్కినాక ఇంటలేరు, చంపేస్తారేమన్న భయంతో ఆ సంటి పిల్లని తీసుకెళ్లి కాళ్ళ కాడేసిరు. ఎంత అహంకారం లేకపోతే, ఎంత బలుపు లేకపోతే 2 నెలల పసికందు కాలుతో తన్నాలనిపించింది ఆయనకి. షీరి చింతగడ్డటం లేక ఇలా బల్పులు ఇవి అన్ని. వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని ఎన్ని రోజులు ఉంటాడా మీరు? రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడు? మా అంటే ఇంకో 2 సంవత్సరాలు. తెలంగాణ సమాజంలో అసలు కనీసం అసలు మీకు ముఖాలు ఉన్నాయా? మళ్ళీ పోయి ఓట్లాడుకోని అన్నట్టు అడుగుతున్నాం. ఒక సంటి పిల్ల నేను కాలుతో తన్నినావంటే నువ్వు ఎంత మూర్ఖునివి, నీకు ఎంత బల్పు ఉంది. అయిన తర్వాత ఏం జరిగింది? ఓకే, తన్నిన తర్వాత ఈమె తీసుకొని ఊకోబెట్టింది పాపని. రాత్రి 7-8 గంటలకు వదిలేసి ఆ వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు కొట్టి, వీనికి బల్పు బాగుంది, మీ అయ్యే జాగిరా, లేకపోతే మీరు ఏమైనా అన్నం పెడుతురా? సాకలోళ్ళకి మీరు ఏమైనా అన్నం పెడుతున్నారా? ఒకప్పుడు నడిచిందేమో బానిస బతుకులు, షీర్తరు ఇప్పుడు సాకల సామాజిక వర్గం. ఊకోరు మీరు మిమ్మల్ని, వాళ్ళనే కాదు ప్రతి ఒక్కరు మిమ్మల్ని, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఊకోరు మిమ్మల్ని. షీరి చింతగడతారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో అనుకుంటా ఉన్నారు. మీరు వదిలేసిన తర్వాత ఇంటికి వచ్చేసారు, ఆ పాపకి ఏం కాలేదనుకున్నారు. వీళ్ళు ఎత్తుకుంది, పాలిచ్చింది వాళ్ళ తల్లి, అమ్మాయి ఊకుంది. ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే వీళ్ళే కొట్టిరు వీళ్ళని. ఈ తోసులాట్లు ఏదైతే రాడు షీక్ ఉంటుందో ఆ షీక్ ఏదో కుచ్చుకోపోయిందంట ఆ రెడ్డికి. రెడ్డిలు ఏం చేసిర్రు? ఈ ఆడోళ్ళే వచ్చి మమ్మల్ని కొట్టిర్రు, మా పూసలో వదలదీసిర్రు అని పోయి వీళ్ళ మీదనే కేసు పెట్టడం జరిగింది. ఇక పోలీసుల గొప్ప పరిపాలన ఏ విధంగా ఉంది, పని ఏ విధంగా ఉంది, వాళ్ళ డ్యూటీలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక మోచేతులు వీళ్ళు ఆగినట్టున్నాయి వాళ్ళ పనులు. పోగానే కేసు పెట్టేసి వీళ్ళ మీద ఆల్రెడీ వీళ్ళ కోర్టుకి లెటర్ రెడీ చేసిరంట, నోటీస్. వీళ్ళు వెళ్ళి అది కాదు సార్ అని ఒక లెటర్ ఉంటుంది, ఆ లెటర్లో మమ్మల్నే కొట్టిర్రు ఇట్లా సో అని రాస్తే, అమ్మ సరే అమ్మ పాపను చేసినాక చేద్దాము, అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పారు. దాని తర్వాత ఏమైంది? నెక్స్ట్ డే ఈ కేసు పోలీస్ స్టేషన్ పోయి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పొద్దున్నే పాపకు పాలిచ్చిర్రు, బాగానే ఉంది. పొద్దున్న లేచేసరికి అమ్మాయి చనిపోయింది. ఆ చిన్న బేబీ ఎవరైతే చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏం చేసారు? వీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమన్నారు? ఏం జరిగింది అమ్మాయికి? ఆల్రెడీ డాక్టర్కి అర్థమైపోయింది, ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది అమ్మాయికి, లోపల దెబ్బ తాకి అమ్మాయికి బ్లీడింగ్ అయింది. అది వీళ్ళు కూడా గ్రహించలే. ఓకే బాగానే ఉంది కదా, కొంచెం డల్గా ఉండేసరికి అదే తన్నిండి కదా అనే దాంట్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు సరే హాస్పిటల్కి వెళ్దామన్న టైం కూడా ఇవ్వలే వీళ్ళు. మోగోళ్ళు కేసు పెట్టి మళ్ళీ పోలీసు, వీళ్ళకి ఏం తెలుసండి ఈ పోలీస్ స్టేషన్లో ఇవన్నీ, రెక్కాడితే కానీ ఒక్కాడదు వీళ్ళది. వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్లో చుట్టూ తింపి, అదే తుకారం రామరెడ్డి, తొక్కల రామరెడ్డి ఎవడో ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి మామ అది కాదే మామ, ఊర్లలో వరుసలు పెట్టి పిలుచుకుంటారుగా, చెప్తే ఇగో మీరు ఏమనుకుంటారో, మీరు ఏడ కేసు పెట్టినా ఏం చేసినా మా వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీరు ఏం చేయలేరని చెప్తా ఉన్నాడంట. రేవంత్ రెడ్డి వీళ్ళ చుట్టమంట. రేవంత్ రెడ్డి ఊరు వీళ్ళ ఊరు నుంచి 20-25 కిలోమీటర్ అంతే, పక్కన చుట్టాలు ఇలా అంతా, అట్లుంటుంది ఇలా కథ. దాని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళగానే ఆమె డౌట్ వచ్చేసి పోస్ట్ మార్టం అనేసరికి వాళ్ళకి సీన్ అర్థమైపోయింది. ఇది అర్థమైపోయి డాక్టర్ కానిస్టేబుల్ను పిలిచి ఫోన్ చేసి పిలిపించి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాక ఏమైంది? పోలీసు వాళ్ళు ఫస్ట్ మంచిగానే కేసు పెడదామమ్మా, అది పెడదామమ్మా అని మగ్గబెట్టారు. మంచిగా మగ్గబెట్టేసి ఆ అమ్మాయిని పోస్ట్ మార్టం అయిపోయి, పోస్ట్ మార్టం అయిన తర్వాత ఏం చేశారు? దాన సంస్కారాలు అయిపోయిన అమ్మాయిని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వాళ్ళని పోలీసులు మొత్తం అట్లా వేసి మొత్తం పలగొడదామని చెప్పారు. అమ్మాయి దాన సంస్కారాలు అయిపోయిన తర్వాత పట్టించుకున్న నాదులు లేడు వాళ్ళని. అర్థమైందా? ఇక ఇది జరిగిన కథ. ఇంత అహంకారం, ఇంత బలుపు ఏ విధంగా చూడొచ్చు చెప్పండి. అంటే ఏంది ఈ రెడ్డిలు అయితే ఏందా? రెడ్డిలు అయితే ఏమవుతుంది మీతోని? ఏం చేస్తారా మీరు రెడ్డిలు? మీరేమైనా మొగులు మీకు ఏమైనా ఊడిపడరా అంటున్నా? మీరు మా లెక్క మనుషులే కదా, మీరు మా లెక్క అమ్మలెక్క ఊటిరు కదా, మిమ్మల్ని తయారు చేసి బొగులు మీకే ఊడి పడేయలే కదా. కనీసం నీకు ఆ చంటి పిల్ల ఆ బాలంతా కళ్ళకు కనిపేలే. నువ్వు ఒక సర్పంచ్వి, సిగ్గుశరం అనేది ఉండాలి కదా నీకు. ఇక ఇట్లా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిరా చూడండి. ఇక దీని తర్వాత ఇక చూడరు వీళ్ళ కథ మామూలుగా లేదు. ఇక పోలీసు వాళ్ళు ఇక మరి ఇక వాళ్ళు కూడా ఏం చేస్తారు ఒక విధంగా చెప్పాలంటే, పోలీసు వాళ్ళు కూడా ఇక నుంచి రేవంత్ రెడ్డి దిక్కే ఒత్తిడే, మొత్తం ఎక్కడక్కడ 8 మందిని అరెస్ట్ చేయమంటే 4 అరెస్ట్ చేసినాము అని చూపించిన నాదులు లేడు. అరెస్ట్ చేసిరా లేదా కూడా ఎవరికి తెలియదు. అదే ఈరోజు ఒక సామాన్యుడైతే ఎన్కౌంటర్లు, వీళ్ళ జాతర, వీళ్ళ కథ వేరే విధంగా ఉండేది. వీళ్ళు సామాన్యులు కాబట్టి ఏది ఉండదు. మరి ఈరోజు ఒక సంటి పిల్లని చంపి ఎన్కౌంటర్ చేయాలి కదా మరి. అంటే వీళ్ళని క్వశ్చన్ చేసేటోని వీళ్ళు ఏమన్నారు? వీళ్ళ బతుకులేందంటే క్వశ్చన్ చేయాలని ఎన్కౌంటర్ చేసి మేము తోపులమని చెప్పుకునేటోళ్ళు ఉన్నారు. నీకు ఏమనాలి ఆలోచించండి ఒకసారి. ఈ సంఘటన ఏదైతే ఉందో వాళ్ళ గోస వర్ణాతీతం వాళ్ళది. ఏ కన్న తల్లిదండ్రులకు రావద్దు. 2 నెలల పసికందును పొట్టన పెట్టుకున్న పాపులు మీరు.
మీరు ఏ తప్పు చేయలే, ఏ కట్టలు కట్టడానికి పోయినా 60 తాళాలు వేసుకొని ఏడికి వేరువా మీరు? ఏడికి వేరు అంటున్నా మీరు. ఇంకా తీర్మార్ మళ్ళీ వస్తే ఆడ కుక్క కూడా గతిలేదు. పోలీసు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థమవుతలేదు. ఇక్కడ నుంచి వీళ్ళు ఒత్తిడే, అక్కడ నుంచి వాళ్ళు ఒత్తిడే. రేవంత్ రెడ్డి గారికి పేయి మీద ఏదంటారు పేరు వాడతలేదు. ఇంకా ఈ ఈ ఈ ఈ సంఘటనే గుర్తురాలే. పనికిరాని ముచ్చట్లు మాట్లాడమంటే మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు కూడా. ఈరోజు నీ ఏరియాలో నాగర్ కర్నూల్ అనేది నీ ఊరికి 20-25-30 కిలోమీటర్ల దూరంలో ఇప్పటి వరకు పట్టించుకున్న నాదులు లేడు. ఏమనుకోవాలి? ఏ విధంగా చూడాలి ఇది? ఒకసారి ఆలోచించండి. అంటే సాకలోళ్ళు అంటే అంత చిన్న చూపు అయిపోయింది. ఈరోజు మన ఇంట్లో ఏ కార్యక్రమం కావాలన్నా వీళ్ళు లేనిది నడవదు. మన ఇంట్లో పండగ చేస్తే సాకలోళ్ళు కావాలి, పెద్ద మనిషి అయితే సాకలోళ్ళు కావాలి, పెళ్లిళ్ళు చేస్తే సాకలోళ్ళు కావాలి, సస్య సాకలోడు కావాలి. ఈరోజు సాకలోళ్ళు నీకు అంత చీపుగా అనిపించారు ఈరోజు రెడ్డిలకి. దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాల్సినంత అవసరం ఉంది. ఇక ఒక ఆమె ఉన్నది, ఒక తోక మాసింది ఒక ఆమె ఉన్నది. ఇక ఆమెకైతే ఏముండదు, ఇక పేసి ఇట్లా పెట్టేసి ఇక ఇట్లా పెడుతుంది, ఇట్లా పెట్టి ఇట్లా యాక్టింగ్లు చేస్తూ ఉంటుంది. ఆమె ఓ వీడియో ఉంటుంది నా దగ్గర. ఒక ఆడదాని వై ఉండి ఒక ఆడపిల్లకి జరిగితే గది మాట్లాడి శాతకంత అద్దమ్మలు మీరు. ఆ మనిషి ఇక దేవుళ్ళ గురించి గుళ్ళ గురించి మాట్లాడినప్పుడు మంచి పని చేస్తా ఉన్నావు. మరి ఈ విషయాల్ని కళ్ళకు కనిపిస్తలేవా? నువ్వు హీరోయిన్వి, నీదో కథ, నీదో కార్ఖానా. ఇక రెడ్డిలకు అర్థం కావాలి ఈ సంఘటనలు బొచ్చడు పాడైనాయి. ఇక చూడు, ఆయన ఎవరో కాదు, ఇక వాళ్ళ తండ్రి. ఆ పెదుగు మొత్తం ఉబ్బింది. ఇక వాళ్ళ వైఫు, ఈ లక్క ఈమె, వీళ్ళు పోతేనే ఇదంతా జరిగింది. పాప ఎంత ముద్దుగుంది చూడు, చిన్న పాప, కళ్ళు కనిపించలే బిడ్డ నీకు. ఈ బల్పు, మీ అహంకారము. ఓకే రైట్ ప్రజలరా, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. వీళ్ళకి న్యాయం జరగాలి, రెడ్డిల బల్పు తగ్గాలి. రెడ్డి అహంకారం అందరినీ అనట్లా, రెడ్డి అహంకారం ఉన్న వాళ్ళని, ఇలాంటి పసికందులను పొట్టన పెట్టుకున్న వాళ్ళది. ఆయన ఏముందా, అమాయకుడు ఉన్నాడు, గాయనను పట్టుకొని మీ ప్రతాపం గాల మీదనా? 5-6 మంది 20 మంది కలిసి కొబ్బరికాయలకు తీసుకొని మొత్తం పండ్లు రాలిపోయినాయి. ఆయన పన్ను ఇరిగిపోయింది ఒకటి. ఏడుస్తా మోగ పెట్టి కాళ్ళ మీద పడ్డా మీకు కనికం రాలంటే మీరు మనుషులా? కడుపుకు అన్నం తింటురా, గడ్డి తింటురా అనాలి. మీదో పాలన, మీరో మనుషులు. నేను ఏమంటా ఉన్నా, ఈ ఊరోళ్ళకు కూడా ఏం చేస్తారా? మీ ఊరోళ్ళు గాడుదలుగా వస్తున్నారు. ఈరోజు ఒక సాకలి బిడ్డకి ఈ విధంగా జరిగితే ఒక ఊరోళ్ళు కూడా గతి లేరు. ఒక 2-3 ఉండొచ్చు ఉంటాయి. రేపు పొద్దున వీళ్ళకి కట్టినట్టే గతే మీకు పట్టియరా రెడ్డిలు? రాదనుకుంటురా మీకు? ఈరోజు ఈయన, రేపు మీరు. గుడేమన్నా మీ అయ్య కట్టించిందా? రైట్ ప్రజలారా, ఇది విషయం. దీని మీద మాట్లాడే ఇంకా కొన్ని విషయాలు కూడా వస్తూ ఉన్నాయి. అవి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్, చూస్తూనే ఉండండి E96 TV. రైట్, థ్యాంక్ యూ సో మచ్.